స్టడీ విన్స్ ద రేస్ రేంజ్లోనే వెళ్తాను, ఆ యాంగిల్లో ఉన్నాను అనుకుంటే బీజేపీకి అది మైనస్ అవదా? ఆంధ్రప్రదేశ్ బీజేపీకి మైనస్ అవదా రేపొద్దున్న? అంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బురద గుంటలోకి నెట్టేశారు. ఇప్పుడు అందులో నుంచి కమలం వికసిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఏంటా బురద గుంట అంటే తెలుగుదేశంతో పొత్తు అనేటువంటి ఒక బురద గుంటలోకి ఒక వర్గం దోసేసింది, రెండో వర్గం అసలు మన పరిస్థితి ఉండదు అని చెప్పేసేసి ఇప్పుడు ప్రస్తుతం జగన్ కమల వికాసం అనేది బురద నీరులోంచి వస్తుంది. అదే అందుకనే ఇప్పుడు అదే ఆ కమలం తీసుకురాగలుగుతుందా లేదా అనేటువంటిది ప్రజలు తేల్చాలి. వీళ్ళైతే ఇప్పుడు 2 గ్రూపులు అయిపోయి, ఒక గ్రూప్ ఏమో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని, ఇంకో గ్రూప్ ఏమో వద్దని చెప్పేసి వీళ్ళ ఇద్దరిని కంటిన్యూ చేసి కోఆర్డినేట్ చేసి ఫైనల్ సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి క్రియాశీల నాయకురాలుగా ఆవిడ ఉండలేకపోయింది. ఇప్పుడు తెలంగాణలో అందరితో కూర్చున్నారు, అక్కడ 2 రకాలైనటువంటి చర్చలు అయి నడిచినాయి. బీఆర్ఎస్తో పోవాలా లేదా ఇవన్నీ కూడా వద్దు, మేము ఒంటరిగానే పోదాము అన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నాయకత్వం ఏం చెప్పేశారు? రాష్ట్ర నాయకత్వం మా ఉద్దేశం అయితే మేము ఒంటరిగా పోతామండి, ఏ పొత్తు వద్దు అనేసి అధిష్టానానికి చెప్పారు. ఫైనల్ డెసిషన్ మీదే అన్నారు. అధిష్టానం ఓకేనబ్బాయి అట్లాగే అంది. చివరిలో మాత్రం జనసేనతో కూడా ఒకసారి చూసుకోండి, వాళ్ళకు కూడా 4 ఇస్తే బెటర్ కదా అంది. అప్పుడు జనసేన